ఆనంద భైరవి కుటుంబం మొత్తం గుడి దగ్గరికి వస్తారు. దర్శన్ శరణుల చేత పూజ చేయించి ఎలాగైనా ఆ ఇంటికి వారసుడు కావాలని చెప్పేసి బామ్మ సీతమ్మ ఈ విధంగా దర్శన్ని అడుగుతూ ఉంటుంది. ఖచ్చితంగా బామ్మ అని చెప్పేసి దర్శన్ మాట ఇస్తూ ఉంటాడు. అలాంటప్పుడు ఈ గుడి అమ్మవారు చాలా మహిమైనవారు, మీరు ఇద్దరు కలిసి కొరివిదండలు పెట్టాలి అనే విధంగా బామ్మ చెప్తూ ఉంటుంది. సరే బామ్మ అని చెప్పేసి ఈ విధంగా ఇద్దరు కలిసి ఒప్పుకుంటారు. ఆ సమయంలో సౌమ్య పక్కగా ప్లాన్ చేసి వాళ్ళు కొరివిదండలు పెడుతున్న సమయంలో వాళ్లకు మూలలో ఖచ్చితంగా వాళ్ళకు కుచ్చుకోవాలని చెప్పేసి ఏర్పాట్లు చేస్తుంది. అది శరణ్య కనిపెడుతుంది. బామ్మ పెళ్ళి కాని వాళ్ళు కూడా చేస్తే ఈ కోరిక నెరవేరుతుందా పెళ్ళి కావాలని? బేసిక్గా అమ్మ అది ఇంకా త్వరగా నెరవేరుతుంది అని పంతులు గారు అంటారు. అయితే మా సౌమ్య పెళ్ళి కాలేదు, తను ఈ పూజ చేస్తే సరిపోతుంది కదనేసరికి నేనా అని కంగారు పడుతుంది. అవునమ్మా, మా మనవరాలు చెప్పింది నిజమే, నువ్వు కూడా వీళ్ళతో పాటుగా పూజ చేయి అని అన్న తర్వాత తడబడుతూ తన కడుపు మీద చేసుకొని కంగారు పడుతుంది. అబ్బే నాకా ఇప్పుడు పెళ్ళి వద్దండి, తర్వాత చేసుకుంటాను. తర్వాత చేసుకోవాలంటే నీకు మంచి సంబంధం రావాలి కదా, అలాంటప్పుడు నువ్వు ఆ దేవుడికి మొక్కు పెడితేనే కదా ఆ దేవుడు కాస్త కనికరించి నీకు మంచి సంబంధం వచ్చేలా చూస్తాడు అని విధంగా ఇక బామ్మ అంటుండగా, అవును బామ్మ, నువ్వు చెప్పింది 100% నిజం. ఏంటి సౌమ్య, త్వరగా నడు, నువ్వు కూడా మాతో పాటుగా దండ పెట్టుకుంటూ ఉండాలి, గుడి చెట్టు ప్రదక్షిణ చేస్తూ ఉండాలి. అవును సౌమ్య, శరణ్య చెప్పింది నిజమే, నువ్వు కూడా వీళ్ళతో పాటుగా చెయ్యి, నువ్వు ప్రత్యేకంగా చేయలేవు కదా అని ఆనంద లీలావతి అనేసరికి ఇక ఇరుక్కొని పోయాండా చెప్పేసి తడబడుతూ ఉంటుంది. ఇక మరోవైపు వీళ్ళు గుడి చుట్టూ ఇలా చేయాలని చెప్పేసి అనుకుంటున్న సమయంలో తన భర్తతో కలిసి నేను కూడా ఇలా చేస్తే నాకు కూడా పన్నంటి బిడ్డ వస్తుంది కదా అని చెప్పేసి ఈ విధంగా పంతులు గారిని అడుగుతూ ఉంటుంది అనన్య. అప్పుడు పంతులు గారు, ఇలాంటి కంటే పెద్ద మహిమైన పూజ చేస్తే ఖచ్చితంగా నువ్వు అనుకున్న కోరిక నెరవేరుతుందమ్మా, నీ భర్తతో ఆయురాయుతో సుఖంగా పిల్లా పాపలతో చల్లగా ఉంటావు అని విధంగా ఆనంద భైరవి పంతులు గారి చేత అనిపిస్తుంది. ఎందుకంటే పక్కగా ప్లాన్ చేసిన అనన్య ఈ రకంగా ఈ ఎత్తుగడ వెయ్యదని తెలుసుకొని ఇక పంతులు గారి చేత నువ్వు సపరేట్గా ఒక పూజ జరిపిస్తానమ్మా అని విధంగా అనేసరికి ఇప్పుడు వీళ్ళు చేసేది పూజ సరైంది కాదమ్మీ, నువ్వు చేసే పూజ సరైంది, ఆ దేవుడే దిగచ్చి ఇక అల్లుడు గారికి నిన్ను ఒకటి చేస్తాడు. అవునమ్మా, పంతులు గారు చెప్పారు కదా, వాళ్ళు చేసిన పూజ కంటే నేను చేసిన పూజ పవర్ఫుల్ అని. నీ మొహం అది పవర్ఫుల్లో లేకపోతే ఏంటో అనేది కాసేపట్లో నువ్వే తెలుసుకుంటావు లేవే అని ఆనంద అనుకుంటుంది. ఈలోపు వెంటనే ఇక మొక్కుబడిగా ఇద్దరు కలిసి ఒకరినొకరు పట్టుకొని అలా దండం పెడుతుండగా ముందుకు సౌమ్య ఉంటుంది. ఓరి దేవుడా, ఈరోజు నా వీపులాగా అవుతుందా, నేను మనిషిలాగా అవుతానా అని భయంతో ముందుకు వేస్తుండగా అదే సమయానికి తనకి మూలలన్నీ కూర్చుకుంటాయి. గట్టిగా అరుస్తుంది. ఈలోపు వెంటనే ఏమైంది సౌమ్య, అయ్యోజో ఇవన్నంతే ఏంది, ఇలా ఎవరేశారు అని చెప్పేసి ఈ విధంగా శరణ్య అంటూ ఉంటుంది. అయ్యో అమ్మ, ఒళ్ళంతా బ్లడ్ వస్తుంది, అయ్యో పాపం సౌమ్య అని ఈ విధంగా అంటుండగా, అత్తయ్య ఎవరు తీసుకున్న గోతులో బాన్లే పడతారంటారు కదా, యాజ్ ఇట్ ఈజ్ ఇదే అత్తయ్య. ఎందుకంటే ఒకరిని ఏదో రకంగా దెబ్బ కొట్టి ఏదో రకంగా మనం హ్యాపీగా ఎంజాయ్ చేయాలనుకుంటే ఆ దేవుడు అనేవాడు ఒకడు ఉంటాడు కదా, వాని దగ్గర నుంచి అది తప్పించుకోలేరు కదా అని ఈ విధంగా ఇక శరణ్య అంటూ ఉంటుంది. ఇక వెంటనే అక్కడి నుంచి వెళ్ళి సౌమ్య వెళ్ళిపోతుంది. ఈరోజు దీన్ని దెబ్బ కొట్టాలనుకుంటే ఇలా నాకే దెబ్బ కొట్టేలా చేసింది కదా, చెప్తాను నీ సంగతి అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా ఒకరికొకరు పట్టుకొని ఇక ఇక్కడ శరణ్య ఉన్ను దర్శన్ ఇక వాళ్ళు మొక్కులు పెడుతూ ఉంటారు. ఇదిలాగా అంత కార్యక్రమం చేతుల మీదుగా జరిగిన తర్వాత అదే సమయానికి ఆనంద భైరవి ఇక లీలావతి బామ్మ సీతమ్మ అందరు కలిసి
పంతులు గారికి చెప్తాడు కదా, ఆ ప్రకారంగా వెంటనే అక్కడికి అనన్యను కాంచనను పిలిపిస్తారు. అమ్మ, నేను ప్రత్యేకమైన పూజలు అన్నాను కదా, ఇదే అని ఈ విధంగా అనేసరికి, ఏంటి ఈ నిప్పుల గుండమా? అవునమ్మా, నువ్వు అనుకున్న కోరిక నెరవేరాలంటే, నువ్వు అనుకున్నది నీ దగ్గరికి రావాలంటే ఈ నిప్పుల గుండం మీద నడిస్తే నువ్వు అనుకున్న కోరిక నెరవేరుస్తుందమ్మా. ఇక ఆలస్యం ఎందుకు అనన్య? నువ్వు అనుకున్న కోరిక నెరవేరాలంటే ఈ నిప్పుల గుండం మీద నడవాలి కదా. పంతులు గారు, ఇలా చేస్తే తన అనుకున్న కోరిక నెరవేరుతుందా అని ఆనంద పంతులు గారిని అడుగుతుండగా, బేసిక్గమ్మా, ఎవరైతే ఈ కోరిక నెరవేర్చుకోవాలని అనుకుంటారో వాళ్ళకు ఖచ్చితంగా నిప్పుల మీద నడిచినా కూడా నొప్పి పెట్టదు, కాళ్ళు మండవు. అదే కోరరాని కోరిక కోరితే ఆ నిప్పుల మీద కాలు పెట్టేసరికి ఇక కాళ్ళని బొబ్బలెక్కి నడవకుండా అవుతారు. ఇక్కడ అమ్మవారి సాక్ష్యం అని విధంగా ఇక అనేసరికి తను కోరుకుంది కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందమ్మా. తను అన్యాయంగా కోరిక కోరలేదు, న్యాయంగానే కోరిక కోరింది. ఏంటమ్మా? ఒకవేళ ఇప్పుడు ఇలా నడుస్తే ఇక తను అనుకున్న కాళ్ళు కూడా వస్తాయి కదా. ఏంటి కాళ్ళు వచ్చాయి? ఆల్రెడీ నాకు కాళ్ళు మళ్ళీ పోతాయి. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు అనన్య? నీ కాళ్ళు పోవడానికి ఏంటి? ఆల్రెడీ కాళ్ళు పోయే ఉన్నాయి, కొత్తగా కాళ్ళు పోవడానికి ఏముందిలే. అవును పంతులు గారు, తనతో పాటుగా వాళ్ళ పెద్దమ్మ కూడా నడిస్తే ఇక మొత్తానికి పాపాలన్నీ కూడా పోతాయి కదా. ఇదేంటి ఇక దీన్ని తప్పకుండా నన్ను లాగుతుంది, నా మీద కూడా ఎత్తుగడ వేసిందా ఏంది, ఈ ప్లాన్లో నన్ను కూడా లాగుతుందా ఏంది అని ఈ విధంగా కాంచన అనుకుంటుంది. అవునమ్మా, చేసిన పాపాలు కూడా పోతాయి అనే విధంగా ఇంకెందుకు ఆలస్యం, త్వరగా నడువు అని ఆనంద అంటుంది. దేవుడా, ఏంటిది? నేను తీసిన గోతుల్లోనే ఈ ఆనంద భైరవి నన్నే పడేయాలనుకుంటుందా? ఇక ఏంటి, ఏం చూస్తున్నారు? తల్లి కూతుళ్ళు మీరు స్వచ్ఛమైన కోరిక కోరారు కదా, అలాంటప్పుడు అలా చూస్తూ ఊరుకుంటే ఇక ఆ నడక ఇక్కడే ఆగిపోతుంది. త్వరగా నడిస్తే మీ వెనకాల వచ్చేవాళ్ళు ఇక చాలామంది ఉన్నారు, నడవండి అని ఈ విధంగా అనేసరికి అప్పుడు కాళ్ళ నొప్పులు కాదు కదా, పైన దేవుడు కూడా ప్రత్యక్షమై ఇక చుక్కలు చూపించినట్టుగా ఆ అనన్యకును కాంచనకు కాళ్ళ మంటలతో ఎగిసి పడుతూ ఉంటారు. ఇద్దరు కలిసి ఆ నిప్పులలో ఒక 3 రౌండ్లు వేసేసరికి 30 తిప్పలు పెట్టి 3 చిల్లర నీళ్ళాగినట్టు అవుతుంది. ఈలోపు ఇంటికి వెళ్ళేసరికి తెల్లరిసరికి వాళ్ళ కాళ్ళు మొత్తం బొబ్బులు పట్టి ఇక తల్లడిస్తుండగా ఆనంద భైరవి వీళ్ళ దగ్గరకు వచ్చి, చాలా కష్టం వచ్చిందే పాపం, కాళ్ళు వస్తాయి అనుకుంటే అనుకున్న కోరిక నెరవేరుతుందంటే ఏంటి అనన్య, ఇలా నీ కాళ్ళు, మీ పిన్ని కాళ్ళు ఇలా అయ్యాయి. ఎవరు చేసుకున్న పాపంలో వాళ్ళే పడతారని ఊరికే పెద్దవాళ్ళు అనలేదు కదా. ఇంకొకసారి పిచ్చి పిచ్చి వేషాలు వేసావనుకో పండ్లు రాలుతాయి అని వార్నింగ్ ఇస్తుంది ఆనంద భైరవి అనన్యకు కాంచనకి.